ఓం శాంతి. అక్టోబర్ 26వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు శక్తినిచ్చేందుకు సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చారు. ఎంత స్మృతిలో ఉంటారో అంత శక్తి లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఈ డ్రామాలో అందరికంటే చాలా మంచి పాత్ర మీది. ఎలా? జవాబు: పిల్లలైన మీరే అనంతమైన తండ్రి వారిగా అవుతారు. భగవంతుడు టీచరై మిమ్మల్నే చదివిస్తారు కనుక మీరు భాగ్యశాలురయ్యారు కదా. విశ్వానికి యజమాని మీ అతిథిగా వచ్చారు. వారు మీ సహయోగంతో విశ్వకళ్యాణం చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు, తండ్రి వచ్చారు. ఇదే 2 చేతులతో చప్పట్లు. ఇప్పుడు తండ్రి ద్వారా మీకు పూర్తి విశ్వముపై రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. శిక్షకుని ఎదుట కూడా కూర్చొని ఉన్నారు. అంతేకాక ఈ బాబా పిల్లలైన మనల్ని తీసుకెళ్లేందుకు గురువు రూపంలో వచ్చారని కూడా మీకు తెలుసు. తండ్రి కూడా చెప్తారు, ఓ ఆత్మిక పిల్లలారా, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇది పాత ప్రపంచము, చీచీ ప్రపంచమని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా చీచీగా అయిపోయారు. ఓ పతిత పావన తండ్రి, మీరు వచ్చి పతితులైన మమ్మలను ఈ దుఃఖధామము నుండి శాంతిధామానికి తీసుకెళ్ళండని మీ అంతకు మీరే అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇది మనసులోకి రావాలి. తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీరు పిలవడం వలన మీ ఆహ్వానంపై వచ్చాను. రండి అని మీరు పిలిచేవారు కదా అని తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మేము పిలిచామని ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది. డ్రామానుసారము కల్పక్రితము వలె బాబా వచ్చి ఉన్నారు. ప్రపంచంలోని వారు ప్రణాళికలను తయారు చేస్తారు కదా. ఇది కూడా శివబాబా ప్రణాళిక. ఈ సమయంలో అందరికీ వారి వారి ప్రణాళికలు ఉన్నాయి. ఫలానావి చేస్తామని పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. మాటలు చూడండి ఎలా కలుస్తాయో. మొదట ఈ ప్రణాళికలు మొదలైనవి తయారు చేసేవారు కాదు. ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. ఇది మా బాబా ప్రణాళిక అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం 5000 సంవత్సరాల క్రితము నేను ఈ ప్లాన్ తయారు చేశాను. మధుర సంతానమైన మీరు ఇక్కడ చాలా దుఃఖములో ఉన్నారు. వేశ్యాలయంలో పడి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని శివాలయంలోకి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. శాంతిధామము నిరాకార శివాలయము, సుఖధామము సాకార శివాలయము. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి రిఫ్రెష్ చేస్తున్నారు. మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కదా. శివబాబా వచ్చి ఉన్నారని మీ బుద్ధిలో నిశ్చయముంది. బాబా అను శబ్దము చాలా మధురమైనది. ఆత్మలమైన మనము ఆ తండ్రి సంతానమని మళ్ళీ పాత్రాభినయము చేసేందుకు ఈ బాబా వారిగా అవుతామని కూడా మీకు తెలుసు. ఎంత సమయం మీకు లౌకిక తండ్రులు లభించారు? సత్యయుగము నుండి సుఖదుఖాల పాత్రను అభినయించారు. ఇప్పుడు దుఃఖ పాత్ర పూర్తవుతుందని, సుఖాల పాత్ర కూడా పూర్తి 21 జన్మలు అభినయించామని మీకు తెలుసు. తరువాత అర్ధకల్పము
దుఃఖపాత్రను అభినయించాము. బాబా మీకు ఇదంతా స్మృతి తెప్పించి సరిగ్గా ఇలాగే జరిగింది కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ అర్ధకల్పము సుఖపాత్రను అభినయించాలి. ఈ జ్ఞానముతో మీ ఆత్మ సంపన్నంగా అవుతుంది, మళ్ళీ ఖాళీ అయిపోతుంది. తండ్రి మళ్ళీ సంపన్నంగా నిండుగా చేస్తారు. విజయమాల మీ కంఠములో పడి ఉంది. కంఠములో జ్ఞానమాల ఉంది. మనము ఇలా చక్రములో తిరుగుతూ ఉంటాము. సత్యయుగము, త్రేత, ద్వాపర, కలియుగాల తర్వాత ఈ మధురమైన సంగమయుగానికి వస్తాము. దీనిని మధురమైనదని అంటాము. శాంతిధామము మధురమైనదని కాదు. అన్నింటికంటే మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగము. డ్రామాలో మీది కూడా చాలా మంచి పాత్ర. మీరు ఎంత అదృష్టవంతులు! మీరు బేహద్ తండ్రివారిగా అవుతారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఎంత శ్రేష్టమైన సహజమైన చదువు! మీరెంత ధనవంతులుగా అవుతారు! ఇందులో శ్రమ చేయవలసిన పని ఏదీ లేదు. డాక్టరు, ఇంజనీరు మొదలైన వారు ఎంత కష్టపడతారు! మీకైతే ఆస్తి లభిస్తుంది. తండ్రి సంపాదనపై పిల్లలకు హక్కు ఉంటుంది కదా. మీరు ఇది చదివి 21 జన్మలకు సత్యసత్యమైన సంపాదనను చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు అక్కడ మీకు ఏ నష్టము కలగదు. దీనినే నిరంతర జపమని అంటారు. బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నేను వచ్చానని తండ్రి కూడా చెప్తున్నారు. 2 చేతులతో చప్పట్లు మోగుతాయి కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. పంచవికారాల రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా చేశాడు. మళ్ళీ పుణ్యాత్మలుగా కూడా అవ్వాలి. మేము బాబా స్మృతి ద్వారా పవిత్రమై బాబా జతలో ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ ఈ చదువు ద్వారా మనకు శక్తి లభిస్తుంది. ధర్మమే శక్తి అని దేవీ దేవతా ధర్మానికే చెప్తారు. తండ్రి సర్వశక్తివంతులు కనుక తండ్రి ద్వారా మనకు విశ్వములో శాంతిని స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ తీసుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజులకు ఎంతటి శక్తి లభిస్తుందో చూడండి. వారికి ఎంతగానో భయపడతారు. ఒక రాజుకు అనేక మంది ప్రజలు, సైన్యం మొదలైనవి ఉంటాయి. కానీ అవన్నీ అల్పకాలిక శక్తులు. అయితే ఇక్కడ 21 జన్మల శక్తి. మనకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా విశ్వముపై రాజ్యపాలన చేసే శక్తి లభిస్తుందని మీకు తెలుసు. ప్రేమ అయితే ఉంటుంది కదా. వాస్తవంలో ఇప్పుడు దేవతలు లేరు. అయినా వారిపై ఎంత ప్రేమ ఉంది. వారు సన్ముఖంలో ఉన్నప్పుడు వారిపై ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా ఈ శక్తినంతా తీసుకుంటున్నారు. ఈ మాటలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. సర్వశక్తివంతులని ఇతరులెవ్వరినీ అనరు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఎవ్వరిలోనూ శక్తి లేదు. అందరూ తమోప్రధానమైపోయారు. మళ్ళీ ఆత్మలందరికీ ఒక్కరి నుండే శక్తి లభిస్తుంది. మళ్ళీ తమ రాజధానిలోకి వచ్చి
తమ తమ పాత్రలను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను పూర్తి చేసుకుని మళ్ళీ ఇలాగే నెంబరువారుగా శక్తివంతులుగా అవుతారు. శక్తివంతులలో మొదటి నెంబరు వారు ఈ దేవతలు. ఈ లక్ష్మీనారాయణులు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. ఎలాగైతే మీ ఆత్మలో ఈ జ్ఞానం ఉందో అలా బాబా ఆత్మలో కూడా పూర్తి జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. డ్రామాలో పాత్ర నిండి ఉంది. అది పునరావృతమవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పాత్ర 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యయుగంలో రాజ్యం చేస్తారు. అప్పుడు తండ్రి విశ్రాంతి జీవితంలో ఉంటారు. మళ్ళీ స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు? మీరు దుఃఖములో ఉన్నప్పుడు బాబా రంగమంటపంపైకి వస్తారు. వారిలో పూర్తి రికార్డు నిండి ఉందని మీకు తెలుసు. ఎంత చిన్న ఆత్మ, దానిలో ఎంత వివేకము ఉంటుంది. తండ్రి వచ్చి ఎంత వివేకాన్నిస్తారు. మళ్ళీ అక్కడ సత్యయుగంలో ఇదంతా మర్చిపోతారు. సత్యయుగంలో మీకు ఈ జ్ఞానము ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సత్యయుగంలో మనమే దేవతలుగా సుఖాన్ని అనుభవిస్తామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులమైన మనమే మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలి. ఎవరికైనా అర్థం చేయించడంలో చాలా సంతోషం ఉంటుంది కదా. మీరు వారికి ప్రాణదానాన్నిస్తున్నట్లే అవుతుంది. మృత్యువు వచ్చి అందరినీ తీసుకెళ్తుందని చెప్తారు కదా. మృత్యువు మొదలైనవేవీ లేవు. ఇది తయారైన డ్రామా. నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను. మళ్ళీ రెండవ దానిని తీసుకుంటాను. నన్ను ఏ మృత్యువు కబళించదని ఆత్మ చెప్తుంది. ఆత్మకు అనుభవం అవుతుంది కదా. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు సాక్షాత్కారాలై దుఃఖాన్ని అనుభవిస్తుంది. లోపల శిక్షలను అనుభవిస్తుంది. అందుకే దానిని గర్భజైలని అంటారు. ఎంత అద్భుతంగా ఈ డ్రామా తయారయ్యింది. గర్భజైలులో శిక్షలను అనుభవిస్తూ తమ సాక్షాత్కారాన్ని చేసుకుంటూ ఉంటారు. శిక్ష ఎందుకు లభిస్తుంది? సాక్షాత్కారం చేయిస్తారు కదా. నియమ విరుద్ధమైన ఈ పనులు చేశావు, ఫలానా వారికి దుఃఖాన్నిచ్చావు మొదలైనవన్నీ అక్కడ సాక్షాత్కారం అవుతాయి. అయినా వెలుపలికి వచ్చి పాపాత్ములుగా అవుతారు. పాపాలన్నీ ఎలా భస్మమవుతాయి? స్మృతి యాత్ర ద్వారా. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుట ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయని పిల్లలకు తెలియజేయబడింది. మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లలు, మీరు 84 జన్మల ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయి. చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్నిచ్చారో వారిని కూడా స్మృతి చెయ్యాలి. బాబా మనల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు, తయారు చేస్తారు. కానీ ప్రతిరోజు కొత్తవారు వస్తారు కనుక వారిని కూడా రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. మనము ఇక్కడికి పాత్ర చేసేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగాము.
ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇలా చక్రాన్ని తిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతారని బాబాకు తెలుసు. చక్రాన్ని తిప్పడంలో ఏ కష్టమూ లేదు. సమయం చాలా లభిస్తుంది. అంతిమంలో మీకు ఈ స్వదర్శన చక్రధారి స్థితి ఉంటుంది. మీరు ఇలా తయారవ్వాలి. సన్యాసులు ఈ శిక్షణను ఇవ్వలేరు. స్వదర్శన చక్రము గురించి స్వయం గురువులకు కూడా తెలీదు. వారు కేవలం గంగా తీరానికి నడవండని చెప్తారు. ఎన్ని స్నానాలు చేస్తారు? చాలామంది స్నానాలు చేయడం వలన గురువులకు సంపాదన అవుతుంది. క్షణక్షణము యాత్రకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రకు ఈ యాత్రకు ఎంత వ్యత్యాసముందో చూడండి. ఈ యాత్ర ఆ యాత్రలన్నిటినీ విడిపించేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనది. చక్రాన్ని కూడా తిప్పండి. 4 వైపులా తిరిగాము, కానీ ఎల్లప్పుడూ దూరంగానే ఉన్నామని పాట కూడా ఉంది కదా. బేహద్దు తండ్రి నుండి దూరంగా ఉండినారు. ఇది మీకు అనుభవమవుతుంది. వారికి ఈ అర్థము తెలియదు. చాలా తిరుగుతూ ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఈ తిరగడం నుండి మీరు ముక్తులైపోయారు. తిరగడం వలన ఎవ్వరూ దగ్గరకు రాలేదు, ఇంకా దూరమవుతూ పోయారు. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారము అందరినీ జతలో తీసుకెళ్లేందుకు తండ్రే రావలసి ఉంటుంది. మీరు తప్పకుండా నా మతానుసారము నడుచుకోవాలి. పవిత్రంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉండాలి. కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు పాత ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. వారసత్వాన్నిచ్చేందుకు తండ్రి సంగమయుగంలోనే వస్తారు. బేహద్దు తండ్రిది బేహద్దు ఆస్తి. తండ్రి ఆస్తి మాదేనని పిల్లలకు తెలుసు. ఆ ఖుషీలో ఉంటారు. వారు కూడా సంపాదన చేసుకుంటారు. తండ్రి ఆస్తి కూడా లభిస్తుంది. మీకు వారసత్వమే లభిస్తుంది. అక్కడ మీకు ఈ స్వర్గ వారసత్వము ఎలా లభించిందో తెలీదు. అక్కడ మీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకుంటారు. పాపాలను సమాప్తం చేసే పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయడం వలన, స్వదర్శన చక్రాన్ని తిప్పడం వలన మాత్రమే మీ పాపాలు సమాప్తం అవుతాయి. దీనిని బాగా గుర్తుంచుకోండి. దీనిని అర్థం చేయిస్తే చాలు. ముందు ముందు మీరు ఎక్కువగా వాద వివాదము చేసే అవసరమే ఉండదు. ఒక్క సంకేతమే చాలు. బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు వస్తారు. ఇది జ్ఞాపకముంది కదా. వేరెవ్వరి బుద్ధికి ఈ విషయాలు తోచవు. మీరిక్కడకు వస్తారు. మేము బాబ్దాదా వద్దకు కొత్త ప్రపంచము అనగా స్వర్గవారసత్వాన్ని తీసుకునేందుకు వెళ్తామని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వదర్శన చక్రధారులవ్వడం వలన మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇప్పుడు మీ జీవితాన్ని వజ్రతుల్యంగా ఎవరు చేస్తున్నారో వారిని చూడండి. ఇందులో చూడవలసిన విషయాలేవీ లేవని కూడా మీకు తెలుసు. దీనిని మీరు దివ్యదృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మయే ఈ శరీరము ద్వారా చదువుతుంది. ఈ జ్ఞానము ఇప్పుడే లభించింది. మనము ఏ కర్మ చేస్తామో అది ఆత్మయే శరీరము తీసుకొని చేస్తుంది.
బాబా కూడా చదివించాల్సిందే. వారి పేరు ఎల్లప్పుడూ శివుడే. శరీరము పేర్లు మారిపోతాయి. ఈ శరీరము నాది కాదు, ఇది ఇతని ఆస్తి. శరీరము ఆత్మకు ఆస్తి కదా, దీని ద్వారానే పాత్రను చేస్తుంది. ఇది పూర్తిగా సహజంగా అర్థమయ్యే విషయం. ఆత్మ అందరిలోనూ ఉంది. అందరి శరీరాల పేర్లు వేరువేరుగా ఉంటాయి. వీరు పరమాత్మ, సుప్రీం ఆత్మ, ఉన్నతాతి ఉన్నతమైన వారు. భగవంతుడొక్కడే సృష్టికర్త అని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలిన వారంతా పాత్రను అభినయించే రచన. ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మము. ఆత్మలు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మళ్ళీ సత్యయుగంలో ప్రారంభంలోనే వచ్చేందుకు చివర్లో యోగ్యులుగా అవుతారు. ఈ సృష్టి చక్రము మాల వంటిది, తిరుగుతూనే ఉంటుంది. మాలను మీరు తిప్పినవారు అన్ని మణులు చక్రములో తిరుగుతాయి కదా. సత్యయుగంలో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థం చేయించారు, హే ఆత్మల్లారా, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు ఇంటికి తప్పకుండా రావాలి. వినాశనం సమీపంలోనే ఉంది. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. శిక్షలను అనుభవించడం ద్వారా కూడా ముక్తులైపోతారు. మంచి పదవి కూడా లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైన మీకు చాలా మంచి ముఖ్యమైన అతిథిని. నేను పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తాను. పాత విశ్వాన్ని కొత్తదిగా చేస్తాను. తండ్రి కల్పకల్పము వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని కొత్తదిగా చేస్తారని మీకు కూడా తెలుసు. ఈ విశ్వము కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తదిగా అవుతుంది కదా. మీరు ఈ సమయంలో చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానముంది. చక్రము ఎలా తిరుగుతుందో వారు వర్ణన చేస్తారు. మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానముంది. బాబా వచ్చి ఉన్నారని, వారి శ్రీమతమనుసారము మనము పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థము చేయించడం కూడా తప్పనిసరి. పురుషార్థం చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రాన్ని చూపించి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మంచిది. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేకాత్మలకు ప్రాణదానం ఇవ్వాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. 2వ పాయింట్, ఈ మధురమైన సంగమయుగంలో మీ సంపాదనతో పాటు తండ్రి శ్రీమతానుసారము నడిచి వారి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీ జీవితాన్ని సదా సుఖమయంగా చేసుకోవాలి. వరదానము. అన్ని వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతంగా చేసుకునే ఫలస్వరూప భవ. వివరణ.
బాబ్దాదా ద్వారా సమయప్రతి సమయం ఏ ఏ వరదానాలు లభించాయో వాటిని సమయానికి కార్యములో ఉపయోగించండి. కేవలం వరదానము విని ఈరోజు చాలా మంచి వరదానము లభించిందని సంతోషించడం కాదు. వరదానాలను కార్యంలో ఉపయోగించడం ద్వారా ఆ వరదానాలు స్థిరంగా ఉంటాయి. వరదానాలైతే అవినాశి తండ్రి ఇస్తారు, కానీ వాటిని ఫలీభూతం చేసుకోవాలి. అందుకోసం వరదానానికి పదే పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి. వరదానము యొక్క స్వరూపంలో స్థితమయ్యే సూర్యరశ్మిని ఇవ్వండి. అప్పుడు వరదానాల ఫలస్వరూపంగా అయిపోతారు. స్లోగన్: విశేషతలు ప్రభు ప్రసాదము. వాటిని సేవలో ఉపయోగించండి, పంచండి మరియు పెంచుకోండి. ఓం శాంతి.